జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. పులివెందుల అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి భారీ విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,033 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. ఇక లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా హేమంత్ రెడ్డికి 683, ఇతరులకు 239 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మారెడ్డి లతారెడ్డి పులివెందుల జెడ్పీటీసీగా ఎలక్ట్ అయినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించి ఆమెకు ధృవీకరణ పత్రం అందజేశారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. పులివెందుల జెడ్పీటీసీగా విజయం సాధించిన లతారెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. హలో అమ్మా. అమ్మా వినిపిస్తాందమ్మా, చెప్పండి అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా అమ్మా, ఈ విజయానికి కారణం మీరు కూడా అమ్మా. అందరూ అవునమ్మా, అవునవునమ్మా, అవునవునమ్మా, చాలా ఆనందంగా ఉంది అమ్మా. అవునవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా. అవునమ్మా, ఓకే ఓకే, మీ అందరి సహకారంతో. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరంగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. ఏదైతే కడప జిల్లాలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 2 సీట్లను కూడా టీడీపీ కైవసం చేసుకునింది. వైసీపీకి ఈ 2 ఏదైతే జెడ్పీటీసీ ఒంటిమిట్ట కావచ్చు, అలాగే పులివెందుల కావచ్చు, ఈ 2 ప్రాంతాల ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి వరకు కూడా వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు ఓటర్లు. అయితే గత చరిత్రను తిరగరాస్తూ కూడా టీడీపీ ఈ రోజు చరిత్ర సృష్టిస్తూ కూడా చరిత్ర తిరగరాసిందని చెప్పుకోవచ్చు. అటు పులివెందులలో ఇంతవరకు ఎప్పుడు కూడా వేరే పార్టీకి అవకాశమే లేకుండా వరుసగా వైఎస్ కుటుంబమే ప్రభావమే ఉండేది. అయితే ఈసారి ఆ ప్రభావాన్ని కావచ్చు, అలాగే వైసీపీ కంచుకోటగా ఏదైతే రాజశేఖర రెడ్డి మరణ అనంతరం కూడా వైసీపీకి కంచుకోటగా పులివెందుల మారింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. అయితే ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు చేసేసి పూర్తిగా ఆయన కోటను బద్దలు కొట్టే విధంగా ఓటర్లు టీడీపీకి మ్యాండేటరీ ఇవ్వడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో మారెడ్డి లతారెడ్డి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నిక చిన్నదైనా కూడా పొలిటికల్ రేస్ మాత్రం పెద్దగానే జరిగింది. ఈ పొలిటికల్ రేస్ లో ముందంజలో ఉండి ఘన విజయాన్ని సాధించారు మా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి. అలాగే ఒంటిమిట్టలో కూడా జెడ్పీటీసీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 6,000 ఓట్లు రాగా ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థికి 12,000 ఓట్లు రావడము, దాదాపు 6,000 మెజారిటీతో ఇరంగంరెడ్డి సుబ్బారెడ్డి పైన ముద్దు కృష్ణారెడ్డి గెలిచడం జరిగింది. అయితే వీరిద్దరికి కూడా ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అయితే త్వరలో వారు జిల్లా పరిషత్లో ప్రమాణ స్వీకారం చేస్తారు జెడ్పీటీసీలుగా ఇద్దరు కూడా. సో ఈ ఎన్నిక మాత్రం కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్రం అంతా కాకుండా దేశం అంతా కూడా పులివెందుల వైపు చూసినటువంటి ఎన్నికగా ఈ ఎన్నికను చెప్పుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్యే ఎన్నిక ఏ విధంగా అయితే పోటాపోటీ హోరాహోరీ ప్రచారం కావచ్చు, ఆసక్తి ఉత్కంఠ కావచ్చు, ప్రధానంగా పులివెందుల పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడము, అక్కడే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు అందరూ కూడా అక్కడే దృష్టి సారించడం, కేంద్రీకృతం అవడం, మొత్తంగా ఓటర్లను కలవడము,
పెద్ద ఎత్తున ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే పులివెందులలో అందరూ కూడా తిరిగి అక్కడ ప్రచారం చేయడము, ఆ తర్వాత పోలింగ్ రోజు కూడా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరగడము. అయితే మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఈ కౌంటింగ్ ఫలితాల్లో మాత్రం 2 సీట్లను కూడా జెడ్పీటీసీ సీట్లను టీడీపీకి కైవసం చేసుకోవడాన్ని మాత్రం కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకత్వాలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా దించుకున్నట్లయిందని చెప్పి ఎవరు కూడా బయటికి స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్నికల కమిషన్ చూస్తూ ఉంది, అసలు ఇక్కడ రిగ్గింగ్ జరిగినా కూడా అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి కడప జిల్లాలో ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లను కూడా బోని కొట్టారు, 7 సీట్లు గెలుచుకున్నారు. అప్పుడు వైసీపీకి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. సో అది ఆ పరంపర ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జిల్లాలో కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా చాలా ఘంటాపథంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. రాబో స్థానిక సంస్థలు కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కూడా తమదే విజయం అని చెప్పి కూడా ఇదే రకంగా ప్రజలు తమను ఆదరిస్తారని చెప్పి కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజలపై ఎక్కువగా భరోసా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం కడపను. గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కడపను పట్టించుకోలేదు, సొంత జిల్లా అయినా కూడా. సో త్వరలో మేము కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కడపను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో పులివెందుల కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, వాటిని అమలు చేసే దిశగా తమ ప్రయత్నం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.